మనం జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా 6 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ జ్యోతిర్లింగం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఆ 6 జ్యోతిర్లింగాలలో ఏదైనా ఎపిసోడ్ను మీరు మిస్ అయినట్టయితే కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియోలను చూడొచ్చు. ఈ ప్రపంచంలో కాలంతో సంబంధం లేకుండా నిలిచి ఉన్న నగరాలలో అగ్రస్థానంలో ఉండేది వారణాసి. ఈ నగరాన్ని కామిత కాశీ అంటారు. అంటే కోరుకున్న కోరికలు తీర్చే నగరం. ఇది కేవలం ఒక నగరం కాదు, సాక్షాత్తు మోక్షానికి ద్వారం. ఆ ముక్తిని ప్రసాదించేదే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. సప్త మోక్ష పురులలో అగ్రగణ్యమైన ఈ దివ్యక్షేత్రం యొక్క వైభవాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. కాశీ విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుడు తన జ్యోతి రూపంలో వెలిసిన ప్రదేశాలలో ఇది అత్యంత పవిత్రమైనది. మహాశివుడి త్రిశూలంపై ఈ నగరం వెలిసిందని చెబుతారు. పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. అనగా భూమి ఆకాశాల మధ్య ఒక అగ్నిస్తంభ రూపంలో శివుడు ఆవిర్భవించాడు. ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాలు తెలుసుకోలేకపోయారు. ఆ అగ్నిస్తంభంలో ఒక భాగమే ఈ విశ్వనాథ జ్యోతిర్లింగం. విశ్వనాథ అంటే విశ్వానికి నాథుడు లేదా విశ్వానికి రాజు అని కూడా అర్థం. ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే కాశీని ఆనందవనం అని కూడా అంటుంటారు. ఈ ఆలయ చరిత్ర ఎంతో విషాదభరితమైనది, అదే సమయంలో మహోజ్వలితమైనదిగా చెప్తుంటారు. కాశీ ఆలయం దండయాత్రల వల్ల అనేక సార్లు విధ్వంసానికి గురైంది. మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడని చరిత్ర చెబుతుంది. జ్ఞానవాపికి సంబంధించిన వీడియోను కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అయినా సరే భక్తుల విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆలయ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కార్. ఈమె 1780 సంవత్సరంలో ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మహారాజు రంజిత్ సింగ్ గారు ఆలయ శిఖరానికి బంగారు తాపడం చేయించారు. ఇటీవలి కాలంలో ఆలయ రూపురేఖలు మరింత మారిపోయాయి. ఆధునికత, ఆధ్యాత్మికత మేళవింపుతో కాశీ విశ్వనాథ కారిడార్ను నిర్మించడం జరిగింది. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కారిడార్ ద్వారా భక్తులు ఎంతో సులభంగా గంగానది నుండి నేరుగా ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. గంగా స్నానం ఆచరించిన భక్తులు అక్కడి నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేయవచ్చు. ఇది ఒకప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు విశాలమైన మార్గాలు, యాత్రికుల సౌకర్యాలు, మ్యూజియంలు, వేద కేంద్రాలు, ఇలా ఎన్నో సౌకర్యాలతో కాశీ పట్టణం మరింత విశిష్టతను సంతరించుకుంది. ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తుంది. రోజువారీ పూజల విషయానికి వస్తే ఉదయం మంగళహారతి నుండి రాత్రి శయనహారతి వరకు నిరంతరం భక్తి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక్కడ నంది, కాలభైరవుడు, అన్నపూర్ణాదేవి వంటి దేవతలు అనుబంధ మందిరాలను కూడా భక్తులు దర్శించుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాశీ క్షేత్రం యొక్క గొప్పతనం కేవలం ఆలయంలోనే కాదు, అక్కడి గాలిలో కూడా ఉంటుంది, నీటిలో కూడా ఉంటుంది, ప్రతి ఇసుక రేణువులో కూడా అక్కడ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి భౌతిక కష్టాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రపంచంలోని దుమ్ము ధూళి నుండి విముక్తి పొంది అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి కాశీ ఒక మార్గాన్ని చూపుతుంది. మీలో ఎవరైనా కాశీని ఇదివరకే దర్శించుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇక దర్శించుకోని వాళ్ళు మీ జీవితంలో ఒక్కసారైనా మీరు కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ఆ పవిత్ర గంగాజలంలో స్నానం చేసి తారక బ్రహ్మరూపుడైన శివుడిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర.